Don't. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారా? ఈరోజు మనం కాశీ యాత్ర ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఏ కోచ్, ట్రైన్లో అయితే ఏ కోచ్ బుక్ చేసుకోవాలి, ఫ్లైట్స్ అయితే ఎలా బుక్ చేసుకోవాలి చెప్తా వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరైతే మా ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి మోర్ వీడియోస్కి. ప్లీజ్ అలాగే ఛానల్ వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక లైక్ మాకు ఎంకరేజ్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి. ఫస్ట్ మేమైతే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నామండి. ఇది సికింద్రాబాద్ టు దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 26 hours జర్నీ ఉంటుంది. ఇది సికింద్రాబాద్లో ప్రతిరోజు 9:30 గంటలకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి రీచ్ అయిపోతుంది. మేము థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మా సజెషన్ ఏంటంటే స్లీపర్ ఎప్పుడు బుక్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు థర్డ్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీ బుక్ చేసుకోండి. ఫ్యామిలీస్తో మనం లేడీస్తో వెళ్తుంటాం కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది, మన జర్నీ సేఫ్గా ఉంటుంది కూడా. స్లీపర్లో అంత కన్ఫ్యూజన్, క్లారిటీగా ఉండదు, చాలా ఇబ్బంది కూడా ఉంటుంది, క్లీనింగ్నెస్ కూడా ప్రాపర్గా ఉండదు. అదే విజయవాడ నుంచి అయితే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఉంది. విజయవాడ, ఒంగోలు, అటు రాజమండ్రి బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మా ట్రైన్ స్టార్ట్ అయింది. మేము ట్రైన్ స్టార్ట్ అయిన కొంతసేపటికి ఏదో పెద్ద సరస్సులాగా వచ్చింది. ఇది సరస్సు మరి రివరు నది, ఆ రివరు మాకు ఏం అర్థం కాలేదు, కానీ చూడడానికి చాలా పెద్దగా బాగుంది కూడా. చాలా వాటర్ ఉన్నాయి. పెద్ద పెద్ద వాటర్ లేని సిటీస్లో ఇలాంటివి ఉంటే ఎంత బాగుండో. ఇక్కడ మరి వాటర్ యూజ్ చేస్తున్నారో లేదో మనకైతే తెలియదు, కానీ చూడడానికైతే చాలా 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 బాగా అనిపించింది. ఎందుకంటే పెద్దగా ఎక్కువ వాటర్ చూసినంత ఫీలింగ్ వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఫ్రెండ్స్ మేము ఇంకా ట్రైన్ బాగా స్పీడ్ అందుకుంది. ట్రైన్ చాలా స్పీడ్లో వెళ్తుంటే మేము చెక్ చేద్దామని స్పీడోమీటర్ ఉపయోగించి ఇన్స్టాల్ చేసి మొబైల్లో చెక్ చేసాము. దగ్గర 130 kilometers స్పీడ్లో వెళ్తుంది. ఇది వందే భారత్ ట్రైన్ కూడా ఇంతే స్పీడ్లో వెళ్తుంది కదా. సో మాకు అనిపించింది ట్రైన్ కొంచెం ఓల్డ్ అయినా పర్లేదు, డిసప్పాయింట్ అయ్యాము, కానీ ట్రైన్ వెళ్ళే స్పీడ్కి మాకు కొంచెం హ్యాపీ అనిపించింది. తర్వాత ఇక మధ్యలో ఇంక చిన్న చిన్న జంక్షన్స్ వచ్చి క్రాస్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ట్రైన్ స్టార్ట్ అయిపోయి 5 to 6 hours అవుతుంది. మధ్యాహ్నం 2 or 3 అయింది. ఇక మేము ఫుడ్ ప్యాక్ చేసి తెచ్చుకున్నామండి. ఇంకా మన తెలుగు వాళ్ళు అంటేనే ఫుడ్ ప్యాక్ చేసి తెచ్చుకుంటారు ముందు. ట్రైన్లో ఫుడ్ వాళ్ళకి పడదు, బయట ఫుడ్ అంత నచ్చదు నార్త్ది. సో అట్లానే మేము కూడా పెరుగన్నము, పులిహార, చపాతీలు, పూరీలు ప్యాక్ చేసి తెచ్చుకున్నాము. ఆ తెచ్చుకున్న వాటిని ఇంకా 4 members ఉన్నాం కదండి, 4 members డిన్నర్ మధ్యాహ్నం లంచ్ చేసేసాము. ఇంకా మధ్యలో ఏదో స్టేషన్లో ఆగితే అట్లా వచ్చి దిగి చూస్తున్నాము. వెంటనే ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇదే స్టేషన్లో. తర్వాత మేము ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకి సాయంత్రం 7 o'clock అయిందండి. నెక్స్ట్ ఇక్కడ నాగపూర్ జంక్షన్కి వచ్చింది ట్రైన్. నాగపూర్ అనేది పెద్ద సిటీ, డిస్టిక్ కూడా. రైల్వే స్టేషన్ వెరీ క్లీన్గా ఉంది. చాలా ప్లెజెంట్ వాతావరణం కనపడింది ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చింది నాగపూర్ జంక్షన్ మాత్రం. నాగపూర్ జంక్షన్ ఇంకా 7 o'clock ఒక 10 minutes వెయిట్ చేసి నాగపూర్ జంక్షన్ క్రాస్ చేసిందండి. ఇంకా తర్వాత నైట్ అంతా మేము నిద్రపోయాము. మార్నింగ్ లేచేసరికి నా ట్రైన్ దగ్గర ప్రయాగరాజ్ జంక్షన్కి వచ్చేసింది. దాని జంక్షన్కి ముందు ఒక రివర్ బ్రిడ్జ్ మీద ఆగిపోయిందండి. ఇది గంగా రివర్ బ్రిడ్జ్. చూస్తే ఇదే గంగా రివర్ బ్రిడ్జ్ మీకు మనకు అక్కడ వారణాసిలో కనపడుతుంది. సో ముందు ఇక్కడ ఉంది. అయితే బయటకు వచ్చి నిలబడితే చూస్తే చల్లగా గంగా నది ప్రవహిస్తుంది, కానీ నది మీద నుంచి వచ్చే వేడి నీళ్ళు మన ముఖానికి 10 o'clockకే చాలా వేడి అనిపిస్తుంది. సమ్మర్ కదా అందుకేనేమో. మొత్తానికి బ్రిడ్జ్ మీద నిలబడింది. బ్రిడ్జ్ నుంచి కింద చూస్తే ఒక్కసారిగా అట్లా ఏదోలా అనిపించింది, ఎందుకంటే చాలా హైలో ఉంది కదా బ్రిడ్జ్. తర్వాత ఇక్కడ ఘాట్ నిర్మిస్తున్నారు, మరి దగ్గరలో అక్కడ బోట్స్ అవన్నీ ఉన్నాయి. చూడడానికి అయితే ప్రజెంట్ బాగుంది. ఫ్యూచర్లో ఏమన్నా ఎప్పుడైనా ఉపయోగిస్తారేమో మరి ఈ ఘాట్స్ స్నానానికి అలా. మొత్తానికి ప్రయాగరాజ్ అయితే మెయిన్ జంక్షన్ ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మీరు కాశీ వెళ్ళాలనుకుంటే ముందు ప్రయాగరాజ్ వెళ్ళి అక్కడ ఉన్నాయి అన్నీ చూసి త్రివేణి సంగమం అన్నీ చూసుకొని కాశీ వెళ్ళండి. మీకు జర్నీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ముందు కాశీ వెళ్ళి తర్వాత మళ్ళీ ప్రయాగరాజ్ వెనక్కి రావడం అంత అనిపించలేదు, మాకు అట్లనే అనిపించింది. సో ఫస్ట్ ప్రయాగరాజ్ వెళ్ళండి. ఇక జంక్షన్కి వచ్చాము ఫ్రెండ్స్. జంక్షన్లో చూస్తే ఏదో ఆపోజిట్లో వేరే ట్రైన్ వెళ్తుంది. ఆ స్లీపర్లో జనాలను చూసి మాకు షాక్ అనిపించింది. మేము పొరపాటున స్లీపర్ చేసుకుంటే ఇలా ఇబ్బంది పడేవాళ్ళం అనిపించింది. ముందుగానే నేను యూట్యూబ్లో ఇలా చూసి ఇంతమంది జనాలను చూసి నేను థర్డ్ ఏసీ ప్రిఫర్ చేసాను మా పేరెంట్స్కి, నాకు. సో మేము కొంచెం ప్రశాంతంగా రావడం జరిగింది. బట్ నాకేంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ సెకండ్ ఏసీ అయితే బాగుంది అనిపించింది లాంగ్ జర్నీస్కి, పర్టికులర్గా నార్త్ సైడ్ వెళ్ళాలంటే. సో మీరు కూడా అది మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా సెకండ్ ఏసీ ప్రిఫర్ చేసుకోండి ట్రైన్లోనే ట్రావెల్ చేయాలనుకుంటే. తర్వాత నెక్స్ట్ ఇంకా ట్రైన్ జంక్షన్ దాటేసిందండి. ఇక్కడ మెయిన్ పెద్ద రివర్ వచ్చింది. ఇది 3 kilometers పైన ఉందండి గంగా రివర్. మనకి కృష్ణ, గోదావరి ఎలా బ్రిడ్జ్ కట్టారో అలానే కట్టారు. ఈ రివర్ స్పెషల్ ఏంటంటే ఇది రివర్ ఒక సైడ్ నీరు ప్రవహిస్తుంది, ఇంకొక సైడ్ నీట్గా రోడ్లు వేసినట్టున్నారు ఇక్కడ. మరి ఇది ఇసుక తీసుకువెళ్ళడానికి వేసారో మరి ఎందుకు వేసారో తెలియదు. ఆ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, లారీ వెళ్ళే రోడ్లు అవి.
ప్లస్ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే మన పంట పొలాలకి సరిహద్దులు వేసుకున్నట్టు వేసేసుకొని ఫ్లవర్స్ పండిస్తున్నారు. ఇంకా ట్రైన్ వారణాసి జంక్షన్ వచ్చేసిందండి. ప్లాట్ఫామ్ ముందే ఆపేశాడు. ప్లాట్ఫామ్ కూడా జంక్షన్ పెద్దది, చాలా బాగుంది చూడడానికి, విజయవాడ జంక్షన్ లాగా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ నుంచి మీరు బార్గెన్ చేసుకొని మీరు ఉండే ప్లేస్కి వెళ్ళాలి. 200-300 రూపీస్ కన్నా ఎక్కువే వద్దు. ఇక్కడ ఉన్న ఆటోస్ వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ఛార్జెస్. ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఇంకా తక్కువకే అడగండి, 150-200కే వస్తారు. ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడ స్టే చేయాలని చెప్తారండి ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళు ఎక్కడో వెళ్ళేది మెయిన్ సైకిల్ స్వామి ఆశ్రమం, తర్వాత శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం, ఈ రెండు సోనార్ పాండే వేలీలో ఉంటాయి. మీరు ఆటో ఎక్కితే డైరెక్ట్ తీసుకెళ్తారు. ఒకవేళ అక్కడ దొరకకపోతే మేము ఇక్కడ స్టే చేసాం ఫ్రెండ్స్. దీని పేరు సత్రం పేరు శ్రీ కాశీ నిత్యాన్నదాన సత్రం, దేవాంగ సత్రం అని కూడా పిలుస్తారు. ఇది నంది సర్కిల్ దగ్గరలో ఉంటుంది, టెంపుల్కి చాలా దగ్గర, చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది 2 సంవత్సరాలు అయిందంటే బిల్డింగ్ కట్టి. మాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ సైకిల్ స్వామికి వాటికి ఫోన్ చేసినప్పుడు నాకు రూమ్ దొరకలేదు. తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే రూమ్ బుక్ చేశారు. వీళ్ళు రాజమండ్రి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ దొరకకపోతే గాయత్రి అన్నదాన సత్రం వీళ్ళకి ఫోన్ చేయండి. నేను కొన్ని మీకు డిస్ప్లే చేస్తున్న వీడియోలో వీళ్ళకి కాల్ చేస్తే మీకు ఒకవేళ రూమ్స్ ఎక్కడైనా ముందు దొరకకపోతే ఇక్కడ దొరికే అవకాశం ఉంది. ఇన్ కేసు ఇంకెక్కడ దొరకకపోతే హోటల్ విజయ్ ఇంటర్నేషనల్ అండ్ హోటల్ సాహు 2 ప్రిఫర్ చేస్తాను. పర్ డే 2300-2200 కాస్ట్ పడుతుంది. కానీ చాలా దగ్గరలో ఉంటాయి టెంపుల్కి, వెరీ వాకబుల్, మీకు చాలా ఈజీగా వెళ్ళి రావడానికి దర్శనానికి అన్నిటికీ బాగుంటుంది. ఇక మా రూమ్ చూడండి ఫ్రెండ్స్, మేము తీసుకున్న రూమ్ 1000 రూపీస్ పడింది. 4 మెంబర్స్ అవడం వల్ల 1200 ఛార్జ్ చేశారు. మేము ఎలాగో 6 డేస్ ప్లాన్ చేసుకున్నాం కదా, చూడడానికి రూమ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాం, రూమ్ బాగుంటేనే కదండి మనకి ఎంత జర్నీ చేసి వచ్చిన బయటకు రూమ్లో ప్రశాంతంగా నిద్రపోవాలి. సో ఏసీ, బెడ్, ముగ్గురు పడుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా ప్లేస్ ఉంది, కింద పడుకోవచ్చు, కబోర్డ్స్, మిర్రర్, హాట్ వాటర్ అన్నీ ఇచ్చారు. లైక్ హోటల్ ఎలా ఉంటుందో అలానే ఉందండి. ఇది మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపించింది. కొత్త బిల్డింగ్ అవడం వల్ల నేను ఇక్కడికే ప్రిఫర్ చేస్తాను. మీరు వెళ్ళాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో వేస్తాను, కాల్ చేసి బుక్ చేయించుకోండి. కాశీ నిత్యాన్నదాన సేవా సత్రం, ఇది నంది సర్కిల్ దగ్గరలో ఉంటుంది, తమిళ సత్రానికి దగ్గరలో ఉంటుంది. కొంచెం అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాము, కానీ ఒకసారి తెలిస్తే మాత్రం చాలా ఈజీ. మెయిన్ నంది సర్కిల్ దగ్గరలో ఉంటుందండి. దశాశ్వమేధ ఘాట్కి 500 కిలోమీటర్స్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది, మన ఇంట్లో తిన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మన కాశీలో ఏ టెంపుల్స్ చూడాలి, ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.